మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ దినము మన అంశము ఇశ్రాయేలీయులు ఎవరు, యూదులు ఎవరు అన్న ఈ యొక్క ప్రశ్నకు మనము బైబిల్ గ్రంథంలో నుండి జవాబును ఆలోచన చేద్దాం. దేవుని ప్రజలారా, ఇశ్రాయేలీలు 12 గోత్రాలను దేవుడు ఏర్పరచుకున్నాడు. వాళ్ళని ఇశ్రాయేలు అని పేరు పిలవడం జరిగింది. అయితే ఈ ఇశ్రాయేలీలు న్యాయాధిపతి కాలము తర్వాత ఇశ్రాయేలు మాకు ఒక రాజు కావాలి అని కోరుకున్నారు. అప్పుడు దేవుడు బెన్యామీను గోత్రములో నుండి సౌలును రాజుగా చేశాడు. ఈ సౌలు రాజుగా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏలినాడు. ఆ తర్వాత దేవుడు దావీదును ఏర్పాటు చేసుకొని రాజుగా నియమించినాడు. దావీదు 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏలినాడు. ఆ తర్వాత దావీదు కుమారుడైన సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేల్లో 12 గోత్రాలకు రాజుగా వీళ్ళు ముగ్గురు రాజ్య పరిపాలన చేశారు. అయితే దేవుని జనాంగమా, సొలొమోను తర్వాత రాజ్యము 2 భాగాలైంది. 2 గోత్రాలు, యూదా గోత్రము, బెన్యామీను గోత్రము యెరూషలేములో యూదా రాజ్యాంగముగాను, 10 గోత్రాలు షోమ్రోనులో ఇశ్రాయేల్ రాజ్యముగాను 2 భాగాలుగా చీలిపోయింది. ఈ రెహబాము, సొలొమోను కుమారుడైన రెహబాము యూదా రాజుగాను రాజ్య పరిపాలన చేసినాడు యెరూషలేములో. ఇశ్రాయేల్ 10 గోత్రాల్లో ఉత్తర రాజ్యముగా యెరోబాము ఇశ్రాయేల్ 10 గోత్రాలకు రాజుగా రాజ్య పరిపాలన చేశారు. ఈ లాగున రాజ్యము 2 భాగాలైంది. ఒకటి దక్షిణ రాజ్యముగాను, అది యూదా రాజ్యముగాను. రెండోది ఇశ్రాయేలు ఉత్తర రాజ్యముగాను 2 భాగాలైపోయి అప్పుడు యూదులు అని పిలువబడ్డారు. ఈ యొక్క రెహబాము కాలములో జూయిస్ అంటే వీళ్ళని యూదులు అని పిలువబడ్డారు. ఈ షోమ్రోన్లో ఉన్న ఉత్తర దిక్కునున్న షోమ్రోన్లో ఉన్న ఈ ఇశ్రాయేలు అని పిలువన్నారు. కాబట్టి దేవుని ప్రజలారా, ఇప్పటి నుంచి ఈ యొక్క రాజ్యము యూదా రాజ్యముగాను ఇశ్రాయేల్ రాజ్యముగా అలా ముందుకు వారు కొనసాగుతూ యూదా రాజ్యములో 20 రాజులు ఈ యొక్క యూదా గోత్రములో నుండి బెన్యామీను గోత్రం, ఈ 2 గోత్రాలకు 20 మంది రాజులు రాజ్య పరిపాలన చేసినారు. అలాగని ఇశ్రాయేలీలు 19 మంది రాజులు రాజ్య పరిపాలన చేసినారు. ఇలాగున యూదులు ఇశ్రాయేలు. అయితే యూదులన్యా ఇశ్రాయేలే, ఇశ్రాయేలు గోత్రంలో ఉన్న ఇశ్రాయేలు. కాబట్టి యూదులు వేరే, ఇశ్రాయేలు వేరే కాదు, యూదులే ఇశ్రాయేలు. మంచిది. దేవుడు ఈ యొక్క యూదులు ఇశ్రాయేలు అన్న సంగతిని మనము చక్కగా దేవుని వాక్యంలోంచి తెలుసుకున్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఇంకా అనేక విషయాలను మనము
సందేహం లేకుండా తెలుసుకోవడానికి మన సత్యం హెవెన్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైన సందేహాలను తీర్చుకోవచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ